నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ప్రజలు మెచ్చే పాలన అందించటమే లక్ష్యం కావాలన్న చంద్రబాబు. అవసరమైతే బిజినెస్ రూల్స్ మార్చాలని అధికారులకు సూచన. ఏఐ విప్లవంతో ఏపీని అగ్రభాగాన నిలుపుతామన్న లోకేష్. అమెరికాలో గూగుల్, అడోబ్, ఇంటెల్ సీఈఓలతో పెట్టుబడులపై చర్చలు. టీ హబ్ లో గూగుల్ ఫర్ స్టార్టప్ సెంటర్ ఆరంభించిన రేవంత్. అంకురాల కోసం 1000 కోట్ల నిధి కేటాయిస్తున్నట్టు సీఎం ప్రకటన. ఉస్మానియాను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామన్న సీఎం. మౌలిక సౌకర్యాల కల్పనకు 1000 కోట్లు అందజేత. తిరుమల పరకమణి చోరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఐడి, ఏసీబీ డీజీలకు స్పష్టీకరణ. తెలంగాణలో రేపే తొలి విడత పంచాయతీ ఎన్నికలు. పోలింగ్ కేంద్రాలకు తరలివెడుతున్న సిబ్బంది. పటిష్ట ఏర్పాట్లు చేసిన ఎస్ఈసీ. ఎస్ఐఆర్పై విపక్షాల వైఖరిని ఖండించిన అమిత్ షా. సవరణ రాజ్యాంగబద్ధమేనని వెల్లడి. కాంగ్రెస్ నేతలే ఓటు చోరీ చేశారని ఆరోపణ. భారత్లో భారీ పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించిన అమెజాన్. వచ్చే 5 ఏళ్లలో 3,14,000 కోట్ల రూపాయలు పెట్టనున్నట్టు వెల్లడి. ప్రజలు మెచ్చే పాలన అందించేలా ప్రతి విభాగం, ప్రతి అధికారి పనిచేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అవసరమైతే ప్రభుత్వ బిజినెస్ రూల్స్ సవరించుకోవాలని సూచించారు. దస్త్రాల క్లియరెన్స్లో ఉద్దేశపూర్వక కాలయాపన తగదన్న సీఎం. జనవరి 15లోగా అన్నీ ఆన్లైన్ చేయాల్సిందేనని ప్రభుత్వ శాఖలకు తేల్చి చెప్పారు. ఈ ఏడాది కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ప్రకటించారు. వైసీపీ హయాంలో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారన్న ఆయన అన్నింటినీ రీషెడ్యూల్ చేస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల సదస్సు నిర్వహించారు. సుపరిపాలనకు అనుగుణంగా బిజినెస్ రూల్స్ సవరించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రజల్లో సానుకూల దృక్పథం, సంతృప్త స్థాయి పెంచేలా అన్ని శాఖలు పనిచేయాల్సిందేనని తేల్చి చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి 2 త్రైమాసికాల్లో సాధించిన ఫలితాలపై సమీక్షించిన సీఎం 3-4 త్రైమాసికాల్లో సాధించాల్సిన లక్ష్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు రెండో క్వార్టర్కి 11.28 గ్రోత్ రేట్ వచ్చింది. ఈ సంవత్సరం అయితే మనం 17% పెట్టుకున్నాం. మనం హార్డ్ వర్క్ కాదు, కావాల్సిన స్మార్ట్ వర్క్. ఎన్ని ఫైల్స్ వస్తాయి? ఒక ఆఫీసర్కి వస్తే ఒక 4-5 వస్తాయి, అంతేనా? ఫైల్స్ కావాలని క్రియేట్ కూడా చేస్తున్నారు. అవసరమైతే రీడ్రాఫ్ట్ బిజినెస్ రూల్స్. రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ లింక్ ఫైల్. ఇంకా ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదు. వన్స్ అది వస్తే రెవెన్యూ రికార్డ్స్ ఆర్ సేఫ్. పట్టాదారు పాస్ పుస్తకం మీ దగ్గర ఎందుకు రావాలి? ప్రింట్ చేసి చెన్నైలో ప్రింట్ చేస్తున్నారు. అడ్రస్ అతనికి ఇచ్చి అతనే పంపిస్తాడు నేరు కొరియర్ సర్వీస్లో. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. పబ్లిక్ మనం సర్వీస్ చేస్తున్నాం తప్ప వాళ్ళని పీనలైజ్ చేయడానికి కాదు. ఫైళ్ల క్లియరెన్స్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, అవేర్, డేటా లేక్, ఐటీ అప్లికేషన్లపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. దస్త్రాల క్లియరెన్స్ లో మంత్రులు టైం రిపోర్ట్ ను ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ వివరించారు. మంత్రులు డోలా, నిమ్మల, ఫరూక్ 2 రోజులు, చంద్రబాబు, లోకేష్, బీసీ జనార్దన్ రెడ్డి, నారాయణ, సత్యకుమార్, దుర్గేష్ 3 రోజుల సమయం తీసుకుంటున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ సగటున 4 రోజుల్లో ఫైల్స్ క్లియర్ చేస్తుండగా పయ్యావుల కేశవ్ 11 రోజులు, కొల్లు రవీంద్ర, రాంప్రసాద్ 15 రోజులు తీసుకుంటున్నారని చెప్పారు. దస్త్రాల క్లియరెన్స్ లో కాలయాపన తగదని సీఎం హితవు పలికారు. డిపార్ట్మెంట్స్ కి ఇచ్చిన బడ్జెట్ కి మించి వచ్చిన ప్రపోజల్స్ వస్తున్నాయి సార్. క్లియర్ చేయాలి అంటేమో వీఆర్ క్రాసింగ్ ది బడ్జెట్. బియాండ్ వెళ్ళినప్పుడు కొంచెం మనం అక్కడ హోల్డ్ చేసి మళ్ళీ కన్సర్న్ మినిస్టర్ తో మాట్లాడి ఎవ్రీ డిపార్ట్మెంట్ విత్ ఇన్ ది బడ్జెట్ దే హావ్ టు రీఓరియంట్. దట్ ఈస్ ద మస్ట్. వీటిలో 70% అవే ఉంటాయి సార్. 30% మాత్రమే మనకి ఈ సర్వీస్ మ్యాటర్స్ క్లారిటీ కోసం హోల్డ్ చేయడం సార్. అదర్ దాన్ దట్ మా దగ్గర వేరే ఏం లేదు సార్. నాకు తెలియదు, మీరు అన్నారు కాబట్టి నెక్స్ట్ టైం ఐ విల్ గో త్రూ యువర్ ఫైల్ అండ్ దెన్ కమ్ బ్యాక్. 3 నెలల్లో అన్ని విభాగాలు 80% పైగా ప్రజల్లో సంతృప్త స్థాయి సాధించాలన్న సీఎం జనవరి 15లోగా ఆన్లైన్లో దస్త్రాలు పరిష్కరించాల్సిందేనని, లేకపోతే సదరు మంత్రులు, అధికారులు దీనికి బాధ్యత వహించాలన్నారు. రెగ్యులేటరీ కమిషన్ ఒక అవార్డు ఇచ్చారు, 9,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు కలెక్ట్ చేసుకోవడానికి. నేను రిఫ్యూజ్ చేశా. మేము ఇంటర్నల్ అక్రూవల్స్లో మేనేజ్ చేసుకుంటామని చెప్పమని ఫైల్ చేయమన్నా.
ఈ సంవత్సరం పవర్ ఛార్జెస్ పెంచాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎందుకు చెప్తున్నారంటే మీలో ఆ స్ఫూర్తి రావాలి. మీరేం చేస్తున్నారు, రొటీన్గా ఆలోచిస్తున్నారు. ఇన్నోవేటివ్గా R&D పెట్టుకొని మీరు వర్కౌట్ చేస్తే మీ బ్రెయిన్సే R&D బ్రెయిన్స్గా తయారు కావాలి. ప్రజలకు ఫలితాలు రాకుండా మేము మా ఇష్ట ప్రకారం చేస్తాం, పని కాకపోయినా పర్వాలేదు అంటే మాత్రం కరెక్ట్ కాదు. దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ ఇలాంటివి ఎందుకో గారు ఇంకా అనుకున్నంత పికప్ కావడం. January 15th is the deadline. All services will be online. No exemption for anybody. మన్యం జిల్లా కలెక్టర్ గిరిజన పాఠశాలల్లో ముస్తాబు అనే ఓ చిన్న కార్యక్రమం చేపట్టి విద్యార్థుల్లో మార్పు తెచ్చారని సీఎం అభినందించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై 3 నెలలకోసారి సమీక్ష చేసుకుందామని తెలిపారు. సంపద సృష్టిస్తేనే అభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రభుత్వ ఉద్యోగులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంగళగిరిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా శాఖ అధికారులు, ఉద్యోగులతో పవన్ మాటామంతి నిర్వహించారు. శాఖాపరమైన సమస్యల్ని ఉద్యోగులు, అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పంచాయతీ కార్యదర్శుల్ని పంచాయతీ అభివృద్ధి అధికారులుగా మార్చినందుకు ఉద్యోగులు పవన్కు కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖలో గతంలో పదోన్నతులు ఉండేవి కావన్న పవన్, కానీ కూటమి ప్రభుత్వంలో సంస్కరణల ద్వారా రికార్డు స్థాయిలో పదోన్నతులు కల్పించామని వివరించారు. సంస్కరణల ఫలాల్ని గ్రామాల్లో ప్రజలకు సేవ చేయడంలో చూపించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇంకా పెరగాలంటే రాష్ట్ర ఆదాయం పెరగాలని, దానిపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. I need a clean and transparent governance కావాలి. మనం సాధించింది ఏంటి అంటే ముందు 10,000 మంది పైచిలుకు, దాదాపు ఇంకొక 3-4 వేలు వస్తాయి మన ప్రమోషన్స్. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగలేదు. మేము ఎంత మనస్ఫూర్తిగా ట్రాన్స్పరెంట్గా మేము నిలబడ్డాము. మీరు ఇదే స్ఫూర్తితోటి గ్రామాల్లో అదే మీరు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. ఫస్ట్ మన సంపదని ఉత్పత్తి చేసిన తర్వాతే, సంపదని పెంచిన తర్వాత మనం ఏదైనా అడగలం. మనం పని చేయకుండా, ఏ అభివృద్ధి చూపించకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగ మనకి సంపద పెరుగుతుంది? చట్టబద్ధంగా మీకోసం చేయగలిగినవన్నీ మేము చేస్తాం. ప్రజలకు సేవలు అందించే ప్రక్రియలో మీరు మీ వంతు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఏఐ విప్లవంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రపథాన నిలుపుతామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు మార్చిలో శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. గూగుల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అనుబంధంగా డేటా సెంటర్ సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ నెలకొల్పడానికి సహకరించాలని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ని లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పటిష్టత సహా ఉద్యోగ కల్పనే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అమెరికాలో దిగ్గజ సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. 4వ రోజు గూగుల్, జూమ్, అడోబ్, విన్ ఇండియా, ఇంటెల్ సీఈఓలతో భేటీ అయ్యారు. విశాఖలో $15 బిలియన్ పెట్టుబడులకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సహా ఆ సంస్థ ఉన్నత స్థాయి బృందానికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు పనులు ప్రారంభంపై చర్చించారు. విశ్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్, సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ ను ప్రోత్సహించాలని కోరారు. ఏపీలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, కేలిబ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. భారత్లో క్లౌడ్ రీజియన్ల విస్తరణ సహా గూగుల్ ఫర్ స్టార్టప్ యాక్సిలరేటర్ ద్వారా స్టార్టప్లకు మద్దతు ఇస్తున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు. ప్రస్తుతం చెన్నైలో ఫాక్స్కాన్ తో కాంట్రాక్టు మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా గూగుల్ డ్రోన్ల వింగ్స్ తయారవుతున్నాయని చెప్పారు. ఏపీ ప్రతిపాదనలపై సంస్థలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పిచాయ్ తెలిపారు. జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ విభాగం ప్రెసిడెంట్ వెల్చామి శంకరలింగం, సీఓఓ అపర్ణ బావాతో సమావేశమైన లోకేష్ ఏపీలో టెక్నాలజీ మౌలిక సదుపాయాల బలోపేతం, వర్చువల్ ప్లాట్ఫామ్స్ ద్వారా కీలక రంగాలకు డిజిటల్ సొల్యూషన్స్ అందించడంపై చర్చించారు. అమరావతి లేదా విశాఖలో జూమ్ సంస్థ R&D, ఇంజనీరింగ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. విశాఖలో జీసీసీ ఏర్పాటు అంశం పరిశీలించాలని కోరారు. విశాఖలో జీసీసీ లేదా డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని అడోబ్ సీఈఓ శంతను నారాయణన్ను లోకేష్ కోరారు. ఏపీని అమెరికా టెక్ సంస్థలైన ఇంటెల్, AMD, అప్లైడ్ మెటీరియల్స్ వంటి వాటితో అనుసంధానించి ఫ్యాబ్లెస్ డిజైన్, పరిశోధన, తయారీ కేంద్రాల అభివృద్ధిని ప్రోత్సహించేలా చొరవ చూపాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శంతను నారాయణన్ తెలిపారు. ఏఐ యుగంలో నైపుణ్యాలు, విశ్వాసం, రంగాల మార్పును సమన్వయం చేయడం అనే అంశంపై సిలికాన్ వ్యాలీలో జరిగిన బే ఏరియా కౌన్సిల్ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఏపీ ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ తీసుకెళ్లటమే లక్ష్యమన్న లోకేష్ ఏటా 15% వృద్ధితోనే ఇది సాధ్యమని, ఈ లక్ష్య సాధనకు క్లస్టర్ విధానంలో ముందుకెళ్తున్నట్లు వివరించారు. I believe AI can fundamentally transform and enable governments to do better delivery. So that's what sets us apart, and that's what makes it very exciting from an Andhra's perspective, from an India's perspective. 1.6 billion population, youngest demographics nowhere else in the world.
So we have a role to play in this entire AI revolution as a nation, and I believe as a state we will be well positioned to lead it from the front. From a data center capacity, our vision is 6 gigawatts. All this to be construction started in the next 12 months. ఏపీలో ఇంటెల్ ఏటీఎంపీ యూనిట్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ ప్రతినిధులను కోరిన లోకేష్ అమరావతిలో ఇంటెల్ ఏఐ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు అంశం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్విడియా స్మార్ట్ ఫ్యాక్టరీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించాలని ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. అంకుర పరిశ్రమల్ని ప్రోత్సహించడానికి 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 3 దశాబ్దాల క్రితం స్టార్టప్గా ప్రస్థానం ప్రారంభించిన గూగుల్ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో నిలిచిందని సీఎం గుర్తు చేశారు. యువత గూగుల్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. టీ హబ్లో కొత్తగా ఏర్పాటు చేసిన గూగుల్ ఫర్ స్టార్టప్ కేంద్రాన్ని ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ను స్టార్టప్లకు కేంద్రంగా చేయడమే కాకుండా ఆ సంస్థలు యూనికార్న్ స్థాయికి ఎదిగేలా ప్రణాళిక సిద్ధం చేసుకుని కృషి చేయాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సీఎం సూచించారు. దేశంలో తొలిసారి హైదరాబాద్లో గూగుల్ ఫర్ స్టార్టప్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్న ఐటీ శాఖ మంత్రి ఇప్పటికే ఎన్నో జీసీసీలు హైదరాబాద్లో పెట్టుబడి పెడుతున్నట్టు తెలిపారు. ఈ పరిస్థితుల్లో అంకుర సంస్థలు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలని రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు సూచించారు. Last 25 years, many startups in Hyderabad became big companies, software services, pharma and life sciences. Someone asked me, what is Telangana Rising vision for startups? I want Hyderabad to become a hub. At least 100 startups from Hyderabad must become unicorns. Means companies worth at least $1 billion. Today, government of Telangana and Google are coming together to create support system for you. My government is creating 1,000 crore startup fund of funds. Use these funds and become the next Google. Only one suggestion is that you have to become one more Google from Hyderabad, Telangana. Now the time has come to create unicorns. Now the time has come literally because we've been waiting for the time to come to curate and mentor the potential of our youth, their ideas and make them unicorns. We are not content with making over a period of 10 years 2 unicorns or 3 unicorns. This platform has been created to create unicorns. We are here from the government side to really encourage all the startups. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. యూనివర్సిటీలో సౌకర్యాల కల్పనకు 1,000 కోట్లు మంజూరు చేస్తున్నామని వర్సిటీలో ప్రకటించారు. ఉద్యోగాల భర్తీ బాధ్యతల్ని విశ్వవిద్యాలయానికే ఇస్తున్నామని స్పష్టం చేశారు. విద్యార్థులు సమస్యలపై పోరాడితే ఇబ్బంది లేదన్న సీఎం రాజకీయ పార్టీల మోచేతి నీళ్లు తాగాలనుకోవద్దని హితవు పలికారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏడాది రెండోసారి పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి వర్సిటీకి 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. నిధుల జీవోను సీఎం విద్యార్థులకు అంకితం చేశారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల వద్ద సర్వం సిద్ధం పేరుతో నిర్వహించిన సభలో 1,000 కోట్ల రూపాయలతో ఓయూ మరో 100 ఏళ్లు సేవలు అందించే విధంగా నూతన భవనాలు, ల్యాండ్స్కేప్లు, క్రీడా ప్రాంగణాలు అభివృద్ధి చేయనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించిన భవనాల నిర్మాణానికి రూపొందించిన డిజైన్లను ప్రదర్శించారు. తర్వాత మాట్లాడిన సీఎం 1,000 కోట్లు డబ్బుగా కాకుండా భవిష్యత్తు తరాలకు పెట్టుబడిగా చూస్తున్నామని తెలిపారు. నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని కృషి చేస్తున్నామని చెప్పారు. 2 ఏళ్లలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం వివరించారు. 2 ఏళ్లలో ఉస్మానియా యూనివర్సిటీకి కావాల్సిన అన్ని సమస్యలు నేను పరిష్కరిస్తా. టీచింగ్ స్టాఫ్ గురించి కూడా మీకే స్వేచ్ఛనిస్తున్నాం. కమిటీ వేసినాం, నియామకాలు ఏ విధంగా చేసుకోవాలనో మీకు అటానమస్ గా మీకే ఇస్తున్నాం. మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మీకు ఎవరైనా మంత్రులు, ఎంపీలో, ఎమ్మెల్యేలో ఫోన్ చేస్తే నాకు చెప్పరు. పైరే పట్టుకొని వచ్చిన వాళ్ళ ఉద్యోగాలు ఊడదీసే బాధ్యత నాది. ఈ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయ. ఉస్మానియా యూనివర్సిటీకి సమస్య వస్తే ఆ తెలంగాణ సమాజానికే తీరని నష్టం తీసుకొస్తుంది. మీకు స్వేచ్ఛ ఉంది, సామాజిక న్యాయం జరుగుతుంది, సమానమైన అవకాశాలు ఇస్తాం. రాజకీయ పార్టీల ఉచ్చులో పడకండి, చదువుకోండి, భవిష్యత్తును నిర్మించుకోండి. తెలంగాణ సమాజానికి ఏది ప్రయోజనమో దానికోసం కొట్లాడండి. ఏ రాజకీయ పార్టీ జెండాలు ఎత్తాలనో వాళ్ళ మోచేతి నీళ్లు తాగాలనో ప్రయత్నం చేయకండి.
విద్యాలయాల్లో కుల వివక్ష ఉండకూడదనే యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. పేదింటి విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ నాణ్యమైన విద్యను అందించాలన్నారు. భాష కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే అని, అది నాలెడ్జ్ కాదని సీఎం పేర్కొన్నారు. వాళ్ళు అనుకుంటుండొచ్చు ఎంగిల్ పీస్ రాదని. జర్మన్ కు, జపాన్ కు, చైనాకి ఎంగిల్ పీస్ ఏం రాదు నాయన. ప్రపంచాన్ని ఏలుతున్నది చైనా, జపాన్, జర్మనీ. మరి ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా చైనా సప్లైస్ ఆపితే ఒక గంట కూడా బతకలేదు. అమెరికా ఎంత అప్పు ఉందంటే చైనాకు, వాడిని అప్పు మొత్తం కట్టడానికి వంగబెట్టి బండ పెడితే మొత్తం అమెరికాని చైనాకు అప్పచెప్పాల్సి వస్తుంది. ఈడ ఉండే యువమిత్రులకు కూడా ఇంగ్లీష్ రాదు అనేది ఏం పెట్టుకోకండి. మనకు మానవత్వం ఉండాలి, మనకు మనసు ఉండాలి. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేను అనే మంచిగా 2 ఏళ్ల నుంచి మీరే చూసారు కదా. కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు ఒకరి తర్వాత ఒకరిని. ఉస్మానియా అభివృద్ధి కోసం కన్సల్టెన్సీలు ఇచ్చిన ప్రణాళికలను మేధావులు, విద్యార్థులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నిర్ణయం చెప్పాలని సీఎం సూచించారు. మహాలక్ష్మి పథకం ద్వారా 251 కోట్ల మంది మహిళలు 8,500 కోట్ల విలువైన ప్రయాణాలు చేశారని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ పథకం ప్రారంభించి 2 ఏళ్లు పూర్తయిందని తెలిపారు. హైదరాబాద్ రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో 65 ఎలక్ట్రిక్ బస్సుల్ని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. రాణిగంజ్ నుంచి తార్నాక వరకు బస్సులో వెళుతూ ప్రయాణికులతో ముచ్చటించారు. ఢిల్లీలో నెలకొన్న వాయు కాలుష్య పరిస్థితి తెలంగాణలో రాకుండా ఈవీ పాలసీతో పాటు స్క్రాప్ పాలసీని తీసుకొచ్చినట్టు మంత్రి తెలిపారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రేపు జరిగే మొదటి విడత పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదుని తెలిపారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి 2 గంటల నుంచి ఓట్లు లెక్కించనున్నట్లు ఎస్ఈసీ తెలిపారు. వీలైతే రేపే ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. రేపు 3,834 పంచాయతీలు, 27,628 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో ఎన్నికలు జరగాల్సిన 396 పంచాయతీలు, 9,633 వార్డులు ఏకగ్రీవమయ్యాయని చెప్పారు. 5 పంచాయతీలు, 169 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదని, 1 గ్రామం, 10 వార్డుల్లో ఎన్నికలు కోర్టు స్టే వల్ల నిలిచిపోయాయని వివరించారు. సర్పంచ్ స్థానాలకు 12,960, వార్డుల్లో 65,455 మంది పోటీలో ఉన్నారన్నారు. తొలి విడతలో 56,19,430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. సుమారు 1,00,000 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో ఉంటారని, వారికి ఇప్పటికే శిక్షణ పూర్తయిందని ఎస్ఈసీ చెప్పారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ఎక్స్పోను తలపించిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సర్కారు విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్లో విజన్ లేదని ఆక్షేపించారు. అసలు ప్రభుత్వానికి ఓ మిషన్ లేదన్నారు. అబద్దాలు, అర్ధసత్యాలకే విజన్ డాక్యుమెంట్ వేదికైందన్నారు. 2 ఏళ్ల పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికి రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నమే గ్లోబల్ సమిట్ అని తెలిపారు. సమ్మిట్కు ఎవరూ రాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు, కాంగ్రెస్ నాయకుల్ని తీసుకొచ్చి వేదికల ముందు కూర్చోబెట్టారని హరీష్ విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన విజయాలపై వాస్తవాల్ని మరుగులు పరచాలనుకుంటే ఎవరికీ సాధ్యం కాదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. 2014 నుంచి తెలంగాణ అద్భుతమైన వృద్ధి గాథను ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సమిట్లోనే వివరించారని కేటీఆర్ చెప్పారు. ఇందుకు సుబ్బారావుకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్, తెలంగాణ సాధన, అభివృద్ధి వైపు నడిపించిన కేసీఆర్ నాయకత్వాన్ని చిల్లర రాజకీయాల ద్వారా తక్కువ చేయలేమన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతికి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ చేసిన వ్యాఖ్యలు కూడా నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. గ్లోబల్ సమిట్ గ్రాండ్ సక్సెస్ అయిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇన్ని పెట్టుబడులు వస్తాయని ఊహించలేదన్నారు. సమిట్ విషయంలో బీఆర్ఎస్ విమర్శలు సరికాదన్న ఆయన, అంతర్జాతీయ కంపెనీలే ఒప్పందాలు చేసుకున్నాయని, అవి డొల్ల కంపెనీలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. కంపెనీల ప్రొఫైల్ చూడకుండా ఒప్పందాలు జరగవన్న మహేష్ గౌడ్, ఫ్యూచర్ సిటీ అన్ని హంగులతో ఉంటుందని, ప్రపంచ స్థాయి పెట్టుబడుల్ని ఆకర్షిస్తుందని స్పష్టం చేశారు. గ్లోబల్ సమిట్ అట్టర్ ఫ్లాప్ అయిందన్న హరీష్ రావు వ్యాఖ్యల్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ఖండించారు. గ్లోబల్ సమిట్తో వచ్చిన పెట్టుబడులను చూసి హరీష్ రావు కళ్లు బైర్లు కమ్మాయని మండిపడ్డారు. తెలంగాణకు వచ్చిన కంపెనీల్ని, ప్రతినిధుల్ని అవమానించేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ కుమార్తె ఇవాంకను హైదరాబాద్ తీసుకొచ్చిన కేటీఆర్ నగరం మొత్తం రంగులమయం చేశారని ఎద్దేవా చేశారు. ఇవాంక వచ్చినప్పుడు కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రానికి వచ్చింది ఏంటని ప్రశ్నించారు. 10 ఏళ్లలో ఎన్ని విదేశీ కంపెనీలు పెట్టుబడులు తీసుకొచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని, 2 ఏళ్లలో తాము తెచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని సవాల్ విసిరారు. అమరావతికి 2వ విడత భూ సమీకరణలో తమ భూములు ఇచ్చేందుకు తుళ్లూరు మండలం వడ్డమాను రైతులు అంగీకరించారు. అదే సమయంలో కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీ అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజ రైతులతో సమావేశం కాగా భూ సమీకరణ కింద తమ భూముల్ని ఇచ్చేందుకు అంగీకరిస్తూ కొందరు రైతులు పాస్ పుస్తకాల్ని మంత్రికి అందజేశారు. ప్రస్తుతం 29 గ్రామాల రైతులకు ఇస్తున్న వార్షిక కౌలును
తమకు పెంచి ఇవ్వాలని, గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాలని భూములిచ్చిన రైతులు డిమాండ్ చేశారు. రాజధానిపై పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని, ప్యాకేజీ పెంచాలని రైతులు మంత్రికి విన్నవించారు. ఇబ్బందుల్ని సీఎం చంద్రబాబుతో మాట్లాడి పరిష్కరిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. తిరుమల పరకామణి చోరీ కేసులో చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకునేందుకు సిఐడి, ఏసీబీ డీజీలకు వెసులుబాటు కల్పిస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. పరకామణి చోరీ కేసును లోక్ అదాలత్ వద్ద రాజీ చేసుకున్న వ్యవహారం సహా నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని సిఐడి, ఏసీబీ డీజీలను హైకోర్టు ఆదేశించింది. కేసును సమర్థంగా దర్యాప్తు చేసేందుకు సేకరించిన సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని సూచించింది. ఆదాయ పన్ను విభాగం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లకు కూడా సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. టీటీడీ అప్పటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ పోస్టుమార్టం నివేదికను సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ జ్యుడిషియల్కు అందజేయాలని సిఐడిని ఆదేశించింది. పరకామణి చోరీ కేసులో రాజీ వ్యవహారంపై ఇటీవలే సిఐడి, ఏసీబీలు దర్యాప్తు నివేదికల్ని కోర్టుకు సమర్పించాయి. ఆ నివేదికల్ని పరిశీలించిన కోర్టు చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 16కి వాయిదా వేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. యువతి కుటుంబ సభ్యులు దాడి చేయగా యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అమీన్పూర్కు చెందిన యువతి నిజాంపేట ప్రగతి నగర్లో 10వ తరగతి చదువుకునే సమయంలో శ్రవణ్ సాయి అనే యువకుడితో ప్రేమలో పడింది. ఆ తర్వాత ఇద్దరూ కూడా వేరువేరు చోట్ల చదువుకుంటున్న ఇరువురి మధ్య ప్రేమ కొనసాగింది. శ్రవణ్ సాయి మైసమ్మగూడలో బీటెక్ చదువుతూ హాస్టల్లో ఉంటున్నాడు. అయితే ఆ అమ్మాయే పెళ్లి చేసుకోమని శ్రవణ్ సాయిపై ఒత్తిడి తెచ్చిందని మాట్లాడుదామని ఇంటికి పిలిచి దాడి చేసి హత్య చేశారని అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు చెప్తున్నారు. యువతి తరపు బంధువులు నిన్న మధ్యాహ్నం శ్రవణ్ సాయిని ఇంటికి తీసుకెళ్లారు. ప్రేమ వ్యవహారంపై ప్రశ్నించి దాడి చేశారు. అనంతరం తీవ్ర గాయాలతో ఉన్న సాయిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. యువతి గర్భంతో ఉందని, ప్రేమ వ్యవహారంపై ప్రశ్నించగా ఏడాదిగా తనను కలవలేదని, ఎదురు తిరగడంతో దాడి చేశామని యువతి కుటుంబ సభ్యులు చెబుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. దేశ ప్రధానిని, రాష్ట్రాల సీఎంలను అక్రమ చొరబాటుదారులు నిర్ణయిస్తే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిందని తెలిపారు. ఓటరు జాబితా నుంచి చనిపోయిన విదేశీయుల పేరును తొలగించేందుకే ఈసీ ఎస్ఐఆర్ చేపట్టిందని వివరించారు. అక్రమ వలసదారుల్ని గుర్తించి తిరిగి వారి స్వదేశానికి పంపే విషయంలో వెనక్కి తగ్గేదిలేదని పునరుద్ఘాటించారు. ఎస్ఐఆర్పై విపక్షానికి అభ్యంతరం ఉంటే పార్లమెంటు సమావేశాలను బహిష్కరించొచ్చని, ఓటరు జాబితా నుంచి అక్రమ వలసదారులను మాత్రం తొలగిస్తామని తేల్చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఆ పార్టీ నాయకత్వమే కారణమని అమిత్ షా దుయ్యబట్టారు. 2004 లోక్సభ ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలను ఉపయోగించిన సమయంలో కాంగ్రెస్ గెలిచిందని చెప్పిన ఆయన 2014 నుంచి మాత్రం ఈవీఎంలపై అభ్యంతరం చెబుతోందని అన్నారు. కాంగ్రెస్లో అగ్రనాయకులే ఓటు చోరీకి పాల్పడ్డారని విమర్శించారు. భారత్లో వచ్చే 5 ఏళ్లలో 3,14,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెజాన్ వెల్లడించింది. ఏఐ ఆధారిత డిజిటలైజేషన్, ఉద్యోగ కల్పన, ఎగుమతుల వృద్ధి లక్ష్యంగా ఈ పెట్టుబడులు ఉంటాయని ఢిల్లీలో జరిగిన అమెజాన్ సంభవ్ సమ్మిట్లో అమెజాన్ సీనియర్ అధికారి అమిత్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం తాము భారత్ నుంచి $20 బిలియన్ విలువైన ఎగుమతులు చేస్తున్నామని, వాటిని $80 బిలియన్ పెంచడమే లక్ష్యమని వివరించారు. ప్రస్తుతం ప్రకటించిన పెట్టుబడులతో 10 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని అగర్వాల్ చెప్పారు. 2010 నుంచి ఇప్పటి వరకు డేటా సెంటర్లు, రవాణా, డిజిటల్ లావాదేవీలు, సాంకేతికత అభివృద్ధి కోసం భారత్లో $40 బిలియన్ పెట్టుబడి పెట్టామని వివరించారు. ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా తమ సంస్థ పనిచేస్తోందని అమిత్ అగర్వాల్ తెలిపారు. అమెరికాకు చెందిన మరో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ వచ్చే 3 ఏళ్లలో 1,58,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు నిన్న ప్రకటించింది. ఇండిగో ఎయిర్లైన్స్ సేవలను స్థిరీకరించామని 138 గమ్యస్థానాలకు తమ సర్వీసులు నడుస్తున్నట్టు ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ చేసిన ప్రకటనకు వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. పీటర్ ఎల్బర్స్ ప్రకటనకు భిన్నంగా ఇవాళ 220 విమాన సర్వీసులు రద్దు చేసింది. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫలితంగా ప్రయాణికులకు ఎయిర్పోర్టులో పడిగాపులు తప్పడం లేదు. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, గువాహటి, హైదరాబాద్ విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించాల్సిన పలు విమాన సర్వీసులు ఇవాళ కూడా రద్దయ్యాయి. గత కొన్ని రోజులుగా విమాన సర్వీసుల రద్దు, అంతరాయాల కారణంగా ఇండిగో ఎయిర్లైన్స్ కు కేంద్రం షాక్ ఇచ్చింది. ఆ సంస్థకు శీతాకాలంలో షెడ్యూల్ చేసిన విమాన సర్వీసుల్లో తొలుత 5%, తర్వాత మరో 5% కోత విధించింది. మొత్తం 10% కోత విధించినందున ఇండిగో నడిపే 2,200 సర్వీసుల్లో 220 సర్వీసులు తగ్గనున్నాయి. వాటిని ఇతర ఎయిర్లైన్స్ కు కేటాయించనున్నట్లు డీజీసీఏ వెల్లడించింది.